తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ ప్రాంతంలో శీతలగాలుల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ శీతల వాతావరణం వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ వారాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో అత్యంత కనిష్టంగా ఉన్నాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంది. చలి తీవ్రత పెరిగే నేపథ్యంలో ప్రజలు వెచ్చని దుస్తులు ధరించడం, రాత్రిపూట ప్రయాణాలను తగ్గించడం, తాగునీరు, వేడిపానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.